హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వంటింట్లో నేర్చుకోబోయే రెసిపీ గులాబ్ జామున్. ఎంతో టేస్టీగా ఉండే ఈ గులాబ్ జామున్ ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో చేసుకున్నారంటే జ్యూసీగా పాకం పీల్చుకొని ఎంతో టేస్ట్గా వస్తాయి. దానికి కావాల్సింది ముందు ఒక గిన్నెలోకి గులాబ్ జామున్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాం. దాంట్లో కొంచెంగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ గులాబ్ జామ్ దాంట్లో నీళ్ళు వేసుకోకూడదండి. పాలు వేసుకుంటేనే గులాబ్ జాము పాకం బాగా పీల్చుకుంటాయి, జ్యూసీగా కూడా ఉంటాయి. పిండిని ఒత్తుకుంటా కలుపుకోవాలండి. కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పాలు పోసామంటే పిండి జారుగా అయిపోతుంది, జామూస్ రావు. కొంచెంగా పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మెత్తగా కలుపుకోనండి. ఇలా మెత్తగా కలుపుకొని ఓ ప్లేట్ మూత పెట్టి 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. పాకం రెడీ చేసుకుందామండి. పాకానికి గ్లాసున్నర పంచదారకి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసులు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి పాకం పెట్టుకుందామండి. దీన్ని మరగనివ్వాలి. ఒక ప్యాకెట్ గులాబ్ జాము ప్యాకెట్కి 2 గ్లాసున్నర పంచదార పడుతుందండి. అంటే అర కేజీ పంచదార పడుతుంది. ఇందులోనే 2 స్పూన్ల యాలకుల పొడి వేసుకుందాం. బాగా మరగనివ్వాలండి. ఒక 10 నిమిషాలు మరిగితే సరిపోతుందండి. ఇదైతే పాకం రావాల్సిన అవసరం లేదు. యాలకులు బాగా కరిగి, పంచదార కరిగి, యాలకుల ఫ్లేవర్ బాగా దిగి ఒక 10 నిమిషాలు మరిగిందంటే మనకి పాకం వచ్చేసినట్టేనండి. మనం ఇలా చేతిలోకి తీసుకున్నాము అంటే ఇలా చేతితో పట్టుకొని చూసినప్పుడు మనకి జిగురుగా అనిపించాలండి. పాకం వచ్చినట్లు, చేయి అంటుకున్నట్లు ఉన్నదంటే పాకం వచ్చేసినట్టేనండి. అలా ఉంటే సరిపోతుందండి. పాకం రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసి మూత పెట్టుకుందాం. ఇందాక కలిపి పెట్టిన ముద్ద ఉంది కదండి, దాన్ని మళ్ళీ ఒకసారి ఒత్తుకుంటూ కలుపుకుందాం. కలుపుకొని దీన్ని చిన్న ముద్దలుగా తీసుకొని రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. ఒత్తుకుంటూ చేసుకోవాలండి. ఒత్తుకుంటూ రౌండ్ బాల్స్లా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వీటిని క్రాక్స్ లేకుండా చేసుకోవాలి. ఇవి పగుళ్ళు వచ్చినాయి అంటే నూనెలో వేసినప్పుడు ఇంకా బాగా పగిలిపోతాయండి. పాకంలో వేసినప్పుడు బాగా రావు. కాబట్టి ఒత్తుకుంటూ పగుళ్ళేమీ రాకుండా ఎక్కువసేపు ఒత్తుకుంటూ జామూస్ రెడీ చేసుకోవాలి. అన్నీ ఇలా రెడీ చేసుకొని ఓ ప్లేట్లోకి తీసుకుందామండి. వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే ఎక్కువగా కాగాల్సిన అవసరం లేదండి. కొంచెం కాగిన వెంటనే చూసుకొని జామూస్ వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ జామూస్ వేయించుకోవాలి. వేసిన వెంటనే గరిటె పెట్టి కలపకూడదండి. కొద్దిసేపు అలా ఉంచి స్లోగా కలుపుకోవాలి. జామూస్ ఇలా పైకి వచ్చిన దాకా ఆగాలండి. ఎక్కువగా స్పీడ్గా కలపకూడదు. కాసేపు వేగనివ్వాలి. కాసేపు వేగిన తర్వాత స్లోగా వీడియోలో చూపిస్తున్నట్లు గరిటె తిప్పి అలా కలిపినట్లయితే ఈవెన్గా వేగుతాయండి. ఈ లో ఫ్లేమ్లోనే వేగాలండి. బాగా లోపల దాకా వేగితేనే పాకం పీల్చుకొని జాము మెత్తగా జ్యూసీగా వస్తాయి. కాబట్టి స్లోగా వేగనివ్వాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టుకున్నాం కదండి పాకం, ఆ వేడివేడి పాకంలో ఈ వేగిన జామూస్ వేసేసుకోవటమే. పాకం వేడిగా ఉండాలండి.
జాము నూనెలో తీసిన వెంటనే పాకంలో వేసేసుకోవాలి. చాలామంది పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడు అలా వేస్తారండి. అలా కన్నా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎంతో జ్యూసీగా వస్తాయండి, పాకం బాగా పీల్చుకుంటాయి. ఉన్న జామూస్ కూడా వేసేసి వేయించుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్టు గరిటె తిప్పుతూ వేయించుకుంటే ఈవెన్గా వేగుతాయండి. ఒక పక్క వేగకుండా ఒక పక్క తెల్లగా ఉండకుండా అన్ని పక్కల బాగా వేగుతాయి. అలా వేపించుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే గులాబ్ జాము రెడీ. ఎంతో టేస్టీగా ఉండే జ్యూసీ గులాబ్ జాము రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ మా ఛానల్లో ఫస్ట్ వీడియో అండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను ఎంకరేజ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా జాము ఎంత టేస్టీగా వచ్చాయో, అంటే చాలా టేస్టీగా వచ్చాయి, జ్యూసీగా వచ్చాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏ కొత్త వంటలు కావాలో